అందరికీ నమస్కారం. డిఫరెన్షియేషన్స్కి సంబంధించిన చాలా థియరిటికల్గా కాన్సెప్చువల్గా డిస్కషన్ చేసుకున్నాం ఒక 2 వీడియోల్లో. ఒక చిన్న ప్రూఫ్ కూడా చూసాను ఇంతకుముందు వీడియోలో. అసలు విషయాల్లోకి వచ్చేద్దాం. డిఫరెన్షియేషన్స్ అంటే మీరు చేసే అసలు ప్రాబ్లమ్స్లోకి ఇప్పుడు మనం ఎంటర్ అయిపోదాం. డెఫినెట్గా చెప్తున్నాను, సార్ ఇప్పటివరకు చెప్పింది మాకు సంబంధం లేనిదా అని మీరు అనుకుంటే దానికన్నా కూడా అమాయకత్వం ఇంకొకటి ఉండదు. నేను అసలైన పునాది వేసి మీకు నేను డిఫరెన్షియేషన్ చెప్తున్నాను. చాలామంది దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వస్తారు. టెంపరీగా ఏంటంటే దాంతో సంబంధం లేకుండా ఇది హ్యాపీగా నేను నేర్చుకుంటూ పోతారు. బట్ జర్నీలో ఎక్కడ దెబ్బ పడుతుందో నాకు తెలుసు. అందుకని నేను స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసే ఇక్కడికి వచ్చాను. కమాన్, ఇక మన అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో డిఫరెన్షియేషన్స్ చాలా సింపుల్, నిజంగానే సింపుల్. కాకపోతే ఇందులో కొంతవరకు మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనకి ఇది ఒక పీడకలు అయిపోతుంది ఈ చాప్టర్. సో డిఫరెన్షియేషన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఈ 3 పాయింట్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకొని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి డెరివేటివ్స్ ఎలా కనుక్కోవాలి. ఫస్ట్ ప్రిన్సిపల్. రెండోది కొన్ని రూల్స్ ఫార్ములా, స్టాండర్డ్ డెరివేటివ్స్ లేదా స్టాండర్డ్ డెరివేటివ్స్ అని అర్థం. అంటే ఇవేమి రాజ్యాంగంలో రాసిన హెడ్డింగ్స్ ఏం కాదు, మనం రాసేవి. స్టాండర్డ్ డెరివేటివ్స్. ఈ 3 విషయాలు 3 స్టార్ అనుకోండి, 3 స్టార్స్ అనుకోండి, 3 స్టార్స్ కాన్సెప్ట్ అనుకోండి దీన్ని. ఈ 3 విషయాల మీద మీకు కంప్లీట్ గ్రిప్ వచ్చింది అంటే డెరివేటివ్స్ని మీరు ఆడుకున్నంత ఈజీగా ఇంకొకళ్ళు ఆడుకోరు. మీరు ఎంత ఈజీ అనుకుంటారంటే డెరివేటివ్స్ మీద ఒక ప్రాబ్లమ్ వస్తే పరిగెత్తుతారు మీరు, దాని నుంచి దూరంగా కాదు, దాన్ని సాల్వ్ చేయడానికి పరిగెత్తారు. సో దీన్ని చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్చువల్గా మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ కోసం ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీరు ఎంసెట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో ఫస్ట్ ప్రిన్సిపల్గా మనకు అంత ప్రయారిటీ ఏం లేదు. సో ఈ 2 అసలు డిఫరెన్షియేషన్. మీరు చూస్తున్నది, మీకు అందరూ చూపిస్తున్నది, మీతో అందరూ చేపిస్తున్నవి ఈ 2. దీనికి ముందు స్టోరీ అంతా మీ ఎంపీసీ ఫ్రెండ్ మీకు మీ తల మీద పెట్టిన భారం, అంతే కదా. చూద్దాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ చేద్దాం మనం. ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా కొన్ని స్టాండర్డ్ డెరివేటివ్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ ఎక్స్ని, కొన్ని ఇంపార్టెంట్ వాటి యొక్క డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ పవర్ ఎక్స్ని, అలాగే ఏ పవర్ ఎక్స్ని, అలాగనే లాగ్ ఎక్స్ని. రైట్. సో ఈ 4 మెయిన్ అండి డిఫరెన్షియేషన్లో. మీకు హెవీ పార్ట్నర్షిప్ వీళ్ళ 4 డిఫరెన్షియేషన్లో. ఈ 4 బేస్ చేసుకొనే మిగిలిన వాళ్ళందరూ తయారయ్యారు. కాబట్టి ఈ 4 మీకు ఎంత ఇంపార్టెంటో అర్థం కావాలి. వీళ్ళని బేస్ చేసుకునే మిగిలిన వాళ్ళందరూ తయారయ్యారు. సో వాళ్ళందరూ మీ కంట్రోల్లోకి వచ్చేస్తారు. హిప్నటైజ్ చేయొచ్చు, మీరు అందరినీ మీ కంట్రోల్లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 మీద కంట్రోల్ వచ్చినప్పుడు సో ఈ 4కి డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో d/dx ఆఫ్ sin x, చెప్పండి. d/dx ఆఫ్ sin x cos x. గుర్తుపెట్టుకోండి. ఒక 50 సార్లు రాయండి, 100 సార్లు రాయండి. రేపు అడుగుతాను, ఎగ్జామ్ పెడతాను, కొడతాను. ఇవి రాకపోతే చదవండి బాగా. ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ మనం బాగా వింటుంటాం, అట్లా బట్టిస్తుంటారు. ఎస్, డ్రిల్లింగ్ అవసరమే. ఇక్కడ నేను స్ట్రెస్ చేస్తున్నాను, మనకి ఇక్కడ ఫార్ములా డ్రిల్లింగ్ అవసరమే. బట్ ఈ 4కి ఇది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ప్రతిదీ తెలుసుకుందాం. వీటి నుంచి మిగిలినవి ఎలా తయారైతాయని మిగిలిన చెప్తాను. సో స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ది సైన్ ఎక్స్. ఫస్ట్ది y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఫంక్షన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం? సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? డెరివేటివ్ యొక్క ఫార్ములా ఏం చెప్తుంది? ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్ ఆఫ్ y అంటే ఈ ఫంక్షన్ y. డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ a ప్లస్ h మైనస్ f ఆఫ్ a బై h. ఇది
డెరివేటివ్ ఆఫ్ వై ఎట్ ఏ దగ్గర డెరివేటివ్కి ఫార్ములా. సో మనం ఏం చేద్దామంటే ఎట్ ఎక్స్ చేద్దాం, డెరివేటివ్ ఆఫ్ వై ఎట్ ఎక్స్ చేద్దాం. ఎక్స్ అనే ఒక వాల్యూ దగ్గర డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దీన్నే మనం dy/dx అని రాస్తాం ముద్దుగా. డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ లేదా ఎట్ ఎక్స్. dy/dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x plus h మైనస్ f of x by h. ఫార్ములా మారిపోయింది, ఏ దగ్గరికి x వచ్చేసింది. సో ఇక్కడ ఇది ఏ పరంగానే, ఇదైతే ఫార్ములా అలానే ఉంచాం కాబట్టి ఇక్కడ ఏ కూడా అలానే ఉంచుతాం. సో ఎక్స్ దగ్గరకు వచ్చేసరికి అన్ని ఎక్స్లోకి మార్చేస్తాం. ఇది జనరల్ డెరివేటివ్ ఫార్ములా, ఏ దగ్గర డెరివేటివ్ ఫార్ములా, దాన్ని మనం ఎక్స్ దగ్గర డెరివేటివ్ ఫార్ములాగా రాసుకుందాం, ఎందుకంటే మనకి ఫంక్షన్ ఎక్స్లో ఉంది కాబట్టి. రైట్. సో ఇక్కడ y అంటే ఏంటి, dy/dx ఆఫ్ y బదులు sin x రాస్తున్నాను. సో sin x యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, లిమిట్ h tends to 0 f of x plus h ఏమవుతుంది, f of x ఎవరు, sin x. f of x అన్నా y అన్నా అన్నీ ఒకటే, sin x. అప్పుడు f of x plus h ఎవరు, sin x plus h. అంటే ఫంక్షన్లో x ఉంటే x, ఫంక్షన్లో x plus h ఉంటే x plus h. సో f of x plus h అంటే sin of x plus h మైనస్ f of x అంటే సింపుల్గా sin x బై h. సో ఇక్కడ మనం sin c మైనస్ sin d ఫార్ములా ట్రిగనామెట్రీ హెల్ప్ తీసుకుందాం. సో మీ ఫ్రెండ్ ట్రిగనామెట్రీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు. sin c మైనస్ sin d ఫార్ములా 2 cos c ప్లస్ d బై 2 x ప్లస్ h ప్లస్ x బై 2 c ప్లస్ d బై 2 sin c మైనస్ d x ప్లస్ h మైనస్ x బై 2 బై మొత్తానికి h ఉంది. సో 2 cos c ప్లస్ d బై 2 sin c మైనస్ d బై 2 sin c మైనస్ sin d ఫార్ములా అప్లై చేశాను జస్ట్ నేను, ఇక్కడ ఏం చేయలేదు అక్కడ. రైట్, దాన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో d/dx ఆఫ్ sin x ఈక్వల్ టు d/dx ఆఫ్ sin x ఈక్వల్ టు లిమిట్ h tends to 0 2 cos 2x ప్లస్ h బై 2 అంతే కదా, x ప్లస్ x యాడ్ చేస్తే 2x ప్లస్ h బై 2, సైన్లో వేసరికి x క్యాన్సిల్ అవుతుంది, sin h బై 2 sin h బై 2. సో మొత్తానికి బై h. లిమిట్స్ మనం నేర్చుకొని వచ్చాం, లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ మనం జీరోని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం కుదరదు. సో ఇక్కడ చూడండి, జీరో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి పర్మిషన్ ఉంది, కానీ జీరో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు 0/0 ఇండిటర్మినేట్ ఫామ్ అవుతాయి. సో మనం ఏం చేద్దాం, లిమిట్ ఈ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ సెపరేట్ చేద్దాం. లిమిట్ h tends to 0, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఈ 2ని ఎటు తీసుకుపోతున్నాను, cos ఆఫ్ 2x ప్లస్ h బై 2 ఇంటూ మళ్ళీ లిమిట్ h tends to 0 sin h బై 2 బై ఇది h, ఈ 2hకి డినామినేటర్గా రాస్తున్నా. రైట్ సార్. సో మళ్ళీ ఈ 2 పైకి వస్తే ఇక్కడ ఇంటూగా అయ్యేది. సో నెక్స్ట్, సో ఇది మీకు తెలుసు, h tends to 0 అయితే h బై 2 కూడా 0నే అవుతుంది. సో ఈ టోటల్ వాల్యూ 1, ఇది 1 అయిపోతుంది. ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేయండి, h 0 సబ్స్టిట్యూట్ చేయండి, కాస్ ఎలౌడే కదా, 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఈజ్ పర్మిటబుల్. ఇక్కడ 2x ప్లస్ h 0 2x బై 2 2 క్యాన్సిల్ x ఇంటూ ఇది 1, సో దట్ ఈస్ కాస్ x. సో d/dx ఆఫ్ sin x ఏంటి, కాస్ x. డెరివేటివ్ ఆఫ్ sin x ఏంటి, కాస్ x. d/dx ఆఫ్ sin x కాస్ x, d/dx ఆఫ్ sin x కాస్ x. రైట్, బేసిక్ ఫార్ములా ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి, d/dx ఆఫ్ sin x ఫైండ్ అవుట్ చేస్తాం, అవునా. d/dx ఆఫ్ sin x ఫైండ్ అవుట్ చేసాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం, ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్లో బోర్డ్ ఎగ్జామినేషన్ అడుగుతాడు, ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించే డెరివేటివ్ కనుక్కోమంటాడు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించే మనం ఇప్పుడు డెరివేటివ్ కనుక్కున్నాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ sin 3x కనుక్కోవాల్సి వచ్చింది, మనం దీనికి డెరివేటివ్ కనుక్కోవాల్సి వచ్చింది. చూడండి, ప్రతి డెరివేటివ్, మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను, ప్రతి డెరివేటివ్ని
ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారానే కనుక్కోవచ్చు ప్రతి డెరివేటివ్. అది ఎగ్జిస్ట్ అయితే ఆ డెరివేటివ్ని ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా కనుక్కోవాలి. సో కాకపోతే మనం ప్రతిదానికి ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి మనం ఏం చేసామంటే మెయిన్గా sin x వరకు ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా డెరివేటివ్ కనుక్కున్నాము. దీని ఆన్సర్ cos x వచ్చింది. ఇక దీన్ని ఉపయోగించుకొని దీనిలాగా ఉన్న మిగిలిన వాళ్ళకి డైరెక్ట్గా దీన్ని ఉపయోగించుకొని దీన్ని యూజ్ చేసి డెరివేటివ్ రాస్తాం. అర్థమైంది ఇప్పుడు నేను చెప్తుంది. దీనికి ఇప్పుడు డెరివేటివ్ కనుక్కోవడానికి ఫస్ట్ ప్రిన్సిపల్ వాడము. ఒకవేళ మిమ్మల్ని పర్టికులర్గా అడిగితే తప్ప దీని డెరివేటివ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారానే కనుక్కోండి అని అంటే తప్ప దీని డెరివేటివ్ కనుక్కోమంటే ఇప్పటి నుంచి మీరు ఎవరిని యూజ్ చేస్తారు? దీని ఫార్ములాని యూజ్ చేస్తారు. అది ఎలా యూజ్ చేయాలని మనం తర్వాత చూద్దాం. సో మీకు ఫీల్ అర్థమైంది కదా. ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా ముందు మనం ఇందాక నేను రాశాను ఆ నలుగురు లిస్టు, ఆ నలుగురిని ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా వాటి ఫార్ములాను తయారు చేద్దాం. ఇక వాళ్ళ రూపంలో ఉన్న వేరే వాళ్ళు ఎవరినైనా వీళ్ళని ఉపయోగించే వాటి డెరివేటివ్స్ కనుక్కుంది. ఇక ఫస్ట్ ప్రిన్సిపల్ అవసరం లేదు మనకి. సో d/dx ఆఫ్ sin x అయిపోయింది. నెక్స్ట్ రెండోది ఏంటిది? మనం ఇవాళ ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 ఈ కంప్లీట్ చేద్దాం. రెండోది ఏంటిది? d/dx ఆఫ్ e పవర్ x ఎంత? e పవర్ x యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ f ఆఫ్ x ఎవరన్నట్టు? e పవర్ x అన్నట్టు, e పవర్ x. సో దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి చేద్దాం. f ఆఫ్ x e పవర్ x ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. ఏంటిది ఇది? డెరివేటివ్ ఆఫ్ దీన్ని y అనొచ్చు, y అన్న f ఆఫ్ x అన్న e పవర్ x, y అన్న e పవర్ x, f ఆఫ్ x అన్న e పవర్ x. సో ఎవరి డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది? ఈ e పవర్ xది అంటే f ఆఫ్ xది అంటే yది ఏదైనా రాయొచ్చు. సో డెరివేటివ్ ఎవరికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం? yకి ఫైండ్ అవుట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్కడ? x దగ్గర. అందుకనే ఇక్కడ xలు వచ్చినాయి, ఏ దగ్గర అయితే ఏ వచ్చింది. రైట్. సో లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే ఏమవుతుంది చెప్పండి? f ఆఫ్ x అంటే e పవర్ x, f ఆఫ్ x ప్లస్ h అంటే ఈ పవర్లో x ప్లస్ h. x దగ్గర x ప్లస్ h రాయటమే. f ఆఫ్ x ఉంటే ఇక్కడ x, ఇక్కడ x ప్లస్ h ఉంటే ఇక్కడ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అంటే ఇది e పవర్ x బై h. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లిమిట్ h టెన్స్ టు 0 ఈ పవర్ x ప్లస్ హెచ్ని ఈ పవర్ x ఇంటూ ఈ పవర్ h అని రాయొచ్చా? రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు? ఎప్పుడో 7th 8th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములా ఏ పవర్ m ప్లస్ n కెన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. రైట్. నెక్స్ట్ dy/dx అని రాద్దాం. ఇది మర్చిపోకుండా లెఫ్ట్ సైడ్ రాద్దాం. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్లో ఈ పవర్ xని కామన్ తీయండి. లిమిట్ h టెన్స్ టు 0 ఈ పవర్ xని కామన్ తీస్తే ఈ పవర్ h మైనస్ 1 బై h. సో ఇక్కడ ఈ పవర్ h మైనస్ 1 బై h చూడగానే మీరు లిమిట్స్లో ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ లిమిట్ని రెండు ఫంక్షన్స్కి సెపరేట్ రాస్తా, ఈ ఫంక్షన్కి లిమిట్ రాస్తా, ఈ ఫంక్షన్కి లిమిట్ రాస్తా. సో లిమిట్ h టెన్స్ టు 0 ఈ పవర్ x, లిమిట్ h టెన్స్ టు 0 ఈ పవర్ h మైనస్ 1 బై h. సో ఇందులో అసలు h లేదు కదా, మీరు 0 సబ్స్టిట్యూట్ చేయడానికి. సో మీకు మళ్ళీ ఈ పవర్ x వస్తుంది అండ్ దిస్ ఈజ్ 1. స్టాండర్డ్ లిమిట్స్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఫార్ములా. దీని మీద మనం ఆల్రెడీ చేసి ఇక్కడికి వచ్చాం. సో దీని వాల్యూ 1. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? ఈ పవర్ x. d/dx ఆఫ్ ఈ పవర్ x ఆన్సర్ ఏంటి? ఈ పవర్ x. సో d/dx ఆఫ్ sin x cos x, d/dx ఆఫ్ ఈ పవర్ x ఈ పవర్ x. సో ఇది రెండోది. మూడోది నెక్స్ట్ థర్డ్ది. ఈ మూడు మీరు వితౌట్ చూడకుండా రాయండి. మీకు బోర్డ్ ఎగ్జామినేషన్లో కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇది అయిపోయాక ఒకటి నేను చెప్తాను ఇది అయిపోనండి. సరే ఇంకొక ఫంక్షన్ తీసుకుందాం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ x తీసుకుందాం. ఈ పవర్ x బదులు ఏ పవర్ x, y అన్న f ఆఫ్ x అన్న ఏ పవర్ x. సో లిమిట్ h ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. సో ఇది ఎవరు?
డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x. చలో dy by dx లెఫ్ట్ సైడ్ రాద్దాం. dy by dx ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h అంటే a పవర్ x ప్లస్ h అవుతుంది కదా. f ఆఫ్ x a పవర్ x, ఇక్కడ x ప్లస్ h ఉంటే ఇక్కడ x ప్లస్ h వస్తుంది, మైనస్ f ఆఫ్ x ప్లస్ h అయిపోయింది. నెక్స్ట్ f ఆఫ్ x అంటే డైరెక్ట్గా a పవర్ x బై h. సేమ్ ఇందాక చేసినట్టే ఉంటుంది ఇప్పుడు కూడా. లిమిట్ h టెన్స్ టు 0 a పవర్ x ఇంటూ a పవర్ h మైనస్ a పవర్ x బై h. సో a పవర్ x కామన్ తీద్దాం. లిమిట్ h టెన్స్ టు 0 a పవర్ x కామన్ తీస్తే a పవర్ h మైనస్ 1 బై h. అది కూడా ఒక స్టాండర్డ్ లిమిటే. ఇప్పుడు లిమిట్ని సెపరేట్గా రాద్దాం. dy బై dx ఈక్వల్ టు లిమిట్ h టెన్స్ టు 0 a పవర్ x ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 a పవర్ h మైనస్ 1 బై h. సో ఇది ఇందులో h లేదు సబ్స్టిట్యూట్ చేయడానికి, సో ఇది a పవర్ xే, ఇది log a టు ద బేస్. గుర్తుందా? a పవర్ h మైనస్ 1 బై h, దిస్ ఈజ్ log a బేస్. సో దిస్ ఈజ్ dy బై dx, ఆర్ y బదులు అసలు ఫంక్షన్ రాద్దాం a పవర్ x. ఏ పవర్ x యొక్క డెరివేటివ్ ఏ పవర్ x log a, ఈ పవర్ x యొక్క డెరివేటివ్ ఈ పవర్ x, sin x యొక్క డెరివేటివ్ cos x. ఓకేనా? ఫోర్త్ వన్. సో ఈ వీడియోలో ఈ 4 డెరివేటివ్స్ని ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని చేయటం చూద్దాం. మనం ఈ 3 నేను ఇంతకు 3 స్టార్స్ అని చెప్పాను కదా, ఆ 3 స్టార్స్ని మనం ఫస్ట్ స్టార్కి ఒక వీడియో చేద్దాం, సెకండ్ థర్డ్ స్టార్కి వేరే వీడియో చేద్దాం. చిన్నవే విషయాలు అవి. నెక్స్ట్ ఏంటిది 4. ఇప్పుడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు log x. సో f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు log x. సో dy బై dx ఏమవుతుంది? డెరివేటివ్ ఫార్ములా ఏమవుతుంది? లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x బై h. లిమిట్ h టెన్స్ టు 0 f ఆఫ్ x ప్లస్ h log ఆఫ్ x ప్లస్ h. f ఆఫ్ x అంటే log x, f ఆఫ్ x ప్లస్ h అంటే log x ప్లస్ h మైనస్ f ఆఫ్ x అంటే log x బై h. రైట్. లిమిట్ h టెన్స్ టు 0 లాగరిథమ్స్ రూల్ తెలుసుగా మీకు. log a మైనస్ log b కనిపించిందంటే log a బై b రాయొచ్చు. సో లాగరిథమ్స్ రూల్ ప్రకారం x ప్లస్ h బై h అని రాస్తాం. సారీ బై x ప్లస్ h బై x, log a మైనస్ log b log a బై b. సో బై h. నెక్స్ట్ లిమిట్ h టెన్స్ టు 0. సో ఇక్కడ xని సెపరేట్ చేద్దాం. లాగ్ ఆఫ్ x, ఈ xకి డినామినేటర్గా రాస్తే 1, హెచ్కి డినామినేటర్గా రాస్తే h బై x. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ h బై x బై h ఉంది. సో ఈ hకి డినామినేటర్గా x ఉండాలి, ఇంటూ ఒక x రాద్దాం. ఎందుకు డినామినేటర్గా x ఉండాలంటే ఈ ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. లాగ్ ఆఫ్ 1 ప్లస్ సంథింగ్ బై సంథింగ్, దట్ సంథింగ్ టెండింగ్ టు 0 ఆల్వేస్ 1. ఇవన్నీ స్టాండర్డ్ లిమిట్సే. నేను చెప్తున్నవన్నీ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అవి రివైజ్ చేసుకోండి. సో లిమిట్ అనే ఫంక్షన్ని అర్థమైందా? హెచ్కి డినామినేటర్లో x రాశాను, ఇంటూలో x రాశాను. మీకు సెపరేటర్గా రాస్తాను. లిమిట్ h టెన్స్ టు 0, ఈ xని 1 బై x అని రాయొచ్చు, ఎందుకంటే ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి ఉత్త x అని రాయకూడదు. 1 న్యూమరేటర్లో 1, డినామినేటర్లో x, ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 log 1 ప్లస్ h బై x బై h బై x. ఇక్కడ ఏముండాలో ఇక్కడ అదే ఉండాలి. లాగ్ ఆఫ్ 1 ప్లస్ సంథింగ్ బై సంథింగ్, ఆ సంథింగ్ ఇక్కడ ఉండాలి. h బై x ఇక్కడ ఉండాలి, ఇక్కడ రాసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే h 0ని అప్రోచ్ అవుతాయి, h బై x కూడా 0ని అప్రోచ్ అవుతుంది, అందులో తప్పులేదు కాబట్టి. సో ఈ టోటల్ వాల్యూ 1, ఇది ఆల్రెడీ మనం స్టాండర్డ్ లిమిట్స్లో చూసాం 1. సో ఇక్కడ h ఎలాగో లేదు కాబట్టి h టెన్స్ టు 0తో మనకు సంబంధం లేదు. 1 బై x, దిస్ ఈజ్ 1 బై x, దిస్ ఈజ్ 1. సో ఫైనల్గా 1 బై x. సో 4 డెరివేటివ్స్ మనకు వచ్చినాయి. dy బై dx ఆఫ్ sin x, dy బై dx ఆఫ్ sin x cos x. నెక్స్ట్ dy బై dx ఆఫ్ e పవర్ x. నెక్స్ట్ dy బై dx ఆఫ్ a పవర్ x log a బేస్ e అన్నట్టు అక్కడ. ఫోర్త్ వన్ dy బై dx ఆఫ్ log x, వెరీ వెరీ ఇంపార్టెంట్, 1 బై x. ఈ 4 మీరు చూడకుండా రాసి
పర్ఫెక్ట్గా మీరు మైండ్లో గుర్తుపెట్టుకున్నారంటే చాలా పెద్ద స్టెప్ని సక్సెస్ఫుల్గా ఎక్కినట్టే. డిఫరెన్షియేషన్ని ఆడుకోవటానికి సిద్ధంగా మీరు తయారవుతున్నట్టు అర్థం. సో ఈ 4 తర్వాత మీకు ఏం చెప్పాను నేను, వీటి మోడల్లో ఉండే వాటిని మనం సాల్వ్ చేయొచ్చు, వీటి హెల్ప్తో సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి మీకు ఒకటి చెప్పి నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 3x. ఇది క్వశ్చన్. sin 3x యొక్క డెరివేటివ్ కనుక్కోమన్నారు. ఎలా కనుక్కోమన్నారో మనకు చెప్పలేదు. సో ఎలా కనుక్కోమన్నారో మనకు చెప్పలేదు కాబట్టి ఆల్రెడీ sin x యొక్క డెరివేటివ్ మనం కనుక్కున్నాం కదా, దీని హెల్ప్తో ఇది కనుక్కోవచ్చు. లేదు, దీంతో మనకు సంబంధం లేదు, sin xని ఎలాగైతే మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి కనుక్కున్నారో sin 3xను కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి కూడా కనుక్కోవచ్చు. సో ఒక్కటి నేను ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి కనుక్కోవడం చూపిస్తాను. సో సేమ్ d/dx ఆఫ్ sin 3x ఈక్వల్ టు లిమిట్ h tends to 0 f of x ప్లస్ ఫస్ట్ ఫార్ములా రాద్దాం మైనస్ f of x బై h. సో లిమిట్ h tends to 0, ఇక్కడ f of x ప్లస్ h ఎవరండి, sin 3x f of x. సో అప్పుడు sin ఆఫ్ 3x ప్లస్ 3h అవుతుంది, అంతే కదా. x ఉన్న దగ్గర x ప్లస్ హెచ్ రాయాలి, x ప్లస్ హెచ్ రాస్తే 3తో మల్టిప్లై చేస్తాం, 3x ప్లస్ 3h మైనస్ sin 3x బై h. సో సేమ్ లిమిట్ h tends to 0 sin c మైనస్ sin d 2 cos c ప్లస్ d బై 2 6x ప్లస్ 3h బై 2 6x ప్లస్ 3h బై 2 కలిపేస్తాను నేను, c ప్లస్ d ఈ రెండు యాడ్ చేశాను బై 2 sin c మైనస్ d అంటే 3h బై 2. సో మొత్తానికి బై h. సో ఈ లిమిట్ని ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఈ సైన్ ఇది ఈ ఫంక్షన్కి సెపరేట్ రాయొచ్చు, బట్ సైన్ సంథింగ్ బై సంథింగ్ ఉండాలి. ఇక్కడ 3h బై 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరేం రాద్దాం, ఏమొచ్చేటట్టు రాస్తారు 3h బై 2 రాసి ఆ 3 క్యాన్సిల్ కావడానికి డినామినేటర్ 3, ఈ 2 క్యాన్సిల్ కావడానికి న్యూమరేటర్ 2. సో 2 క్యాన్సిల్ 3 క్యాన్సిల్, మన h మనకి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పార్ట్ 1 అయిపోతుంది, లిమిట్ అప్లై చేసి డైరెక్ట్ స్టెప్ రాస్తుంది, ఈ పార్ట్ 1 అయిపోతుంది, ఇందులో h 0 చేస్తారు. సో ఏమేమి మిగులుతాయి చెప్పండి, ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, డైరెక్ట్ చేస్తున్నది మెయిన్ ప్రాబ్లం కాదు కాబట్టి నేను డైరెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు మిగిలేది ఏంటంటే ఈ 3 పైకి వస్తుంది, 3 cos 6x బై 2 అంటే 3x, h ఎలాగో 0. సో ఇది ఆన్సర్ 3 cos 3x. ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా కనుక్కున్నాం. యాక్చువల్గా మీకు ఏం చెప్పాను నేను, ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా కనుక్కోండి అని మిమ్మల్ని అంటేనే ఇంత రిస్క్ తీసుకోండి. లేదు అంటే చక్కగా దీని డెరివేటివ్ని ఆల్రెడీ మనం కనుక్కున్న దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. సింపుల్, చాలా ట్రిక్కీ, బట్ చెప్పుకుందాం. నెక్స్ట్ ఉన్నాయి కదా మన 3 స్టార్స్లో మొదటి స్టార్ అయిపోయినాయి. ఈ 4 డెరివేటివ్ చేయటం మనం ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు రూల్స్ చెప్తాను. రూల్స్ చెప్పిన తర్వాత అప్పుడు మీరు sin 3xని ఎలా sin x నుంచి కనుక్కోవచ్చో మీరు చేయొచ్చు. తర్వాత కొన్ని స్టాండర్డ్ లిమిట్స్ కూడా చేసి ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అయిపోదాం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నాతో పాటు జర్నీ చేయండి. ద బెస్ట్ వేలో డెరివేటివ్స్ పర్మనెంట్గా మీకు ఉండిపోయేలాగా నేను చెప్తాను. మీ ఫ్రెండ్ ఉన్నాడు మీతో పాటు. సో హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.